అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అంతా ఏం చేస్తున్నారు? నేనైతే లాంగ్ వీడియో చేయాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను, కానీ చేసే కాలేదు. ఈరోజైతే చేసే తీరాలని చేస్తున్నాను. నేను చెప్పే విషయం ఏమంటే ధ్యానం గురించి. మనకి అంతా బాగుండాలా అని మనకి ఏమన్నా ఉందంటే ధ్యానం చేసుకోవాలి. ధ్యానంలోన అంతా ఉంది. మనకి ఏమి కావాలన్నా దొరికేది ఎక్కడంటే ధ్యానంలో. కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని మన ఊపిరిని గమనిస్తూ చేసే ధ్యానంలోన అంతా ఉందని నేను చెప్తాను. ఎందుకంటే ఒకప్పుడు నాకు కానీ ధ్యానం అంటే పెద్దగా నమ్మకమే ఉండలేదు. ఏం ధ్యానంలే, కళ్ళు ముచ్చుకొని సైలు కట్టుకొని ఊపిరిని గమనిస్తూ చేస్తే అంతా వచ్చేస్తుందా ధ్యానంలోన, అంత బాగా ఇస్తుందా ధ్యానంలోన అనుకున్నాను నేనైతే అప్పుడు. కాకపోతే నిజమంటే సత్యము. నేను ధ్యానం చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే, నేనైతే ధ్యానం చేసిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాను. నాకు ఈ ధ్యానం అంటేనే చాలా నమ్మకం ఎక్కువ నాకు. ఎందుకంటే నేను ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ నేను కొంచెం ధ్యానం చేసుకొని ఎక్కడైనా వెళ్ళినా ఏమైనా చేసినా సక్సెస్ అట్లుంటుంది నాకు. అందుకని ఎక్కడో మూలన ధ్యానం గురించి తెలుసుకోకుండా ఉంటారు. ధ్యానం అంటే అసలు తెలుసుకోకుండా ఉంటారనుకున్నాను నేనైతే. తెలిసింటే ఇంకా మంచిదే కదా. అందరూ ధ్యానం చేసుకోండి. ధ్యానం చేసుకుంటే కోటి లాభాలు, ధ్యానం చేసుకోకుంటే కోటి నష్టాలు అయితే ఎవరికి వద్దు, లాభాలే కావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేకుంటే మనకి జల్లి గుర్తొచ్చేది ఒకటే హాస్పిటల్ పోతాము. అక్కడ బిల్లు ఎంత అవుతుందో అంత రాపించుకుంటాము. అన్ని ట్యాబ్లెట్లు తీసుకుంటాము. ఒక 3,000 కానీ 4,000 కానీ ట్యాబ్లెట్లు తీసుకుంటాము, వస్తాము. అవి మనం తీసుకుంటూనే ఉంటాము రోజు. కానీ అదంతా మనకి వద్దు అనుకుంటే రోజు ఒక్క 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేస్తే ఆ హాస్పిటల్కి మనం తోవైతాము, ఆ ట్యాబ్లెట్కి తోవైతాము, మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంకొకరికి చెప్పేలాగా మనం ఉంటాము. మనం ఎప్పుడు ఇంకొకరికి చెప్పేలాగే ఉండాలనుకుంటే ధ్యానం చేసుకోవాలి. ధ్యానంలో ఉన్న ప్రతి ఒక్కటి మంచిదే అవుతుంది, కానీ మంచిదే అవుతుంది, చెడ్డదనే మాటకి లేనే లేదు. చేసుకోండి ఫ్రెండ్స్, అంతా ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. తెలియకున్నప్పుడు మేము కానీ ధ్యానాన్ని ఎగతాళి చేసినాము. ఏం ధ్యానం చేస్తారు, వీళ్ళకి ఏం పని లేదేమో అందుకే ధ్యానం చేస్తారు, మేము ఎన్ని పనులు ఉన్నాము, మేము ఎప్పుడు కూర్చొని ధ్యానం చేసుకోవాలి, ధ్యానం చేసుకునే మాకు ఎప్పుడుంది టైము అని అన్నాం మేము. కానీ అన్ని మాటలు అన్నోడము ఈరోజు మేమే చెప్తున్నాము ధ్యానంలో అంతా ఉందని. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ధ్యానం చేసుకోవాలి, సంతోషంగా ఉండాలన్నా ధ్యానం చేసుకోవాలి, మనం అందరితో కలిసి మెలిసి ఉండాలన్నా ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏమన్నా అన్నారంటే కానీ మనము ఆ మాటలు పట్టించుకోకున్నట్లా ఉంటాం చూడు. అది ఎవరికి వస్తుందంటే ధ్యానం చేసేవాడికి మాత్రమే ఆ నెమ్మది, ఆ ఓపిక, ఇన్నంత సహనము ధ్యానములకు మాత్రమే ఉంటుంది. ఎవరి మీద జల్లి కోపం చేసుకునే గుణము వాళ్ళది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేస్తుంటారు కాబట్టి వాళ్ళు శాంతిగా ఉంటారు. మనమంతా శాంతిగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, మన ఫ్యామిలీతో ఎప్పుడు సుఖ సంతోషంగా ఉండాలన్నా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం అంటేనే ఒక్క శక్తి అని చెప్తాను నేను. ఎందుకంటే మనలో మనం ఉండి చేస్తాం చూడు ధ్యానము. మనలో మనం ఉండి మన లోపలనే మనం ఉండి ధ్యానం చేసే దాంట్లో అంత ఆనందం, అంత ఉల్లాసం, అంత నెమ్మది అంతా ఉంటుంది ధ్యానంలో. ఓకే ఫ్రెండ్స్, అంతా ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. నేనేమో తెలిసి తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ఎందుకంటే క్షమించండి అన్నప్పుడు క్షమించే గుణం కానీ అవతల ఉండాలి కదా.
ఒకవేళ నేను ఏమన్నా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్. మరొక మాట ఏమంటే, మా ఇంట్లో మా పిల్లలు కానీ మా అమ్మ కానీ అందరూ ధ్యానం చేస్తారు. దీంట్లో ధ్యానంలో వచ్చేసి చిన్న పెద్ద అనేది ఏమీ లేదు, అందరూ చేసుకోవచ్చు ధ్యానం. ఒకప్పుడు నేనే చెప్తాను, ధ్యానం చేయాలంటే నాకు ఒక 10 నిమిషాలు కానీ కూర్చునేకి అవుతుండేది, కాళ్ళన్నీ జోములు పెట్టేస్తుంటే. కానీ ఇప్పుడు నన్ను కూర్చోనానంటే 2 గంటల సేపు, 3 గంటల సేపు, 4 గంటల సేపు కానీ కూర్చొని ధ్యానం చేస్తాను. ఎందుకంటే ధ్యానంలో ఉండే శక్తినే అటువంటిది. ధ్యానంలోన కాదు అనేది ఏమీ ఉండదు, అంతా అవుతుంది. మనం ధ్యానం చేసుకోవాలంటే ఒక్కసారి చూడండి, 41 రోజు మీకు ఎంతసేపు అయితే అంతసేపు ధ్యానం చేయండి. 10 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ మీరు ఒక 41 డేస్ ధ్యానం చేసుకొని చూడండి. మరి దాంట్లో ఉండే ఒక ఎనర్జీ, దాంట్లో ఉండే ఒక ఆనందము, సంతోషము అంతా మీకే తెలుస్తుంది. ఎందుకంటే ధ్యానం అనేది ఇప్పుడు తెలుగుకున్న వాళ్ళైతే ఎవరు లేదు. ధ్యానం అంటే మెడిటేషన్ అంటే ధ్యానము. ధ్యానం గురించి తెలుగుకున్న వాళ్ళైతే ఎవరు లేదు. తెలిసి ఉంటుంది, ఎప్పుడో ఒక మూలకు తెలిసిందే లేదు, అంతేగాని ప్రతి ఒక్కరికి తెలుసు ధ్యానం గురించి. ఇప్పుడు మా సైడ్ అయితే చాలామంది మెడిటేషన్ చేసుకొని చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కొంతమందికి ఎంతో బీపీ ఉన్నోళ్ళకి కానీ బీపీ తగ్గించుకొని ఈరోజు ఆరోగ్యంగా మా ముందే పోరాడుతున్నారు. షుగర్ ఉన్నోళ్ళు కానీ షుగర్ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పుకొని ఈరోజు సంతోషంగా ఆనందంగా మా దగ్గర మాట్లాడి, ధ్యానంలో ఇంత శక్తి ఉందా, ధ్యానంలో ఇంత ఆరోగ్యం బాగా అవుతుందా, మాకు ధ్యానం అంటే నమ్మకమే ఉండలేదు. ఈరోజు మేము ధ్యానం చేసుకున్న తర్వాత మమ్మల్ని ఇంత ఆరోగ్యంగా అవుతుంది కదా అని చెప్పేవాళ్ళు కానీ ఉన్నారనేది ఏమి చెప్తున్నారు కూడా. ఇంకా నన్ను లాంగ్ వీడియోలోన చెప్తూనే ఉంటాను ధ్యానం గురించి. ఎందుకంటే ధ్యానం గురించి ఎందుకు చెప్పాలనుకున్నానంటే, ధ్యానంలోన నేను మునిగి తేలినాను. ఎందుకంటే నేను నా ఏజ్ చిన్నదే అయి ఉండొచ్చు, కానీ నేను చాలా ఎక్కువ సాధన చేసినాను. నాకు ఈ ధ్యానం అంటే చాలా ఇష్టము. నేను ఎట్లయితే ధ్యానం చేస్తున్నానో అట్లే అందరూ ధ్యానం చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఎక్కువ కోరుకుంటాను నేను. ప్లీజ్ ఫ్రెండ్స్, అంతా ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఎవరికి మనం డబ్బులు ఇచ్చేది ఉండదు, తీసుకునేది ఉండదు. మనలో మనం ఉండి చేసుకునేదే ధ్యానం. ఏముంది, కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని ఊపిరిని గమనిస్తూ చేసే ధ్యానంలోన ఇంత ఆరోగ్యం ఉందంటే ఎందుకు చేసుకోరాదు? చేసుకోవచ్చు కదా. చేసుకోండి ఫ్రెండ్స్, అంతా ధ్యానం చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.